ఎట్లా ఖర్చు పెడతావు చెప్పు మరి. నీ డిపిఆర్ఏ లేదని నువ్వు అన్నావు. అవును. డిపిఆర్ఏ లేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా పంపిన ప్రతిపాదన పైసలు కావాలని వితౌట్ డిపిఆర్ ఎట్లా పంపుతావు అసలు? అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు. ప్రాబ్లం ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి గారు తప్పడతారండి నేను. ఓకే. ఆయన పాపం 3 సార్లు ఎమ్మెల్యే, వారు 2వ సారిగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా ఇద్దరం కలిసే ఉన్నాం, కొలీగ్స్ మీ అప్పుడు. తర్వాత ఒకసారి ఎమ్మెల్సీ అంత ముందుకు, తర్వాత మొన్న ఎంపీ. ఈ అన్ని పదవులు కూడా ప్రతిపక్షంలో ఉన్నాయి ఆయన. అధికార పక్షం నుండి రివ్యూస్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ తెలియదు పాపం. ఆ తెలియదనే విషయం తెలియదు ఆయనకు. ఇగో సాటిస్ఫై కదా, ఒప్పుకోడు. ఓకే. ఇప్పుడు మేము 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే ముఖ్యమంత్రి గారి రివ్యూల, మంత్రి గారి రివ్యూలలో, కలెక్టర్ రివ్యూలలో కూర్చుంటుంది. ఈయన ఎప్పుడైనా రివ్యూకి పోయినా ఆడ గొడవ పెట్టుకొని ప్రతిపక్షం తరపున ఇవ్వాల్సిన పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చేస్తాడు తప్ప అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఇన్వాల్వ్ కాలే. అంతమంది మంత్రి గారు ఇట్లా చేసేవాడు కాదు కదా, అది తెలియదు. తెలియక ఇట్లా తుగులకు నిర్ణయాలు ఎందుకు జరుగుతుంది? అవగాహన లేదే విద్యాశాఖ మంత్రి, హోంశాఖ కావచ్చు, ఇతర శాఖ. అదే కదా నేను అనేది. మరి అదే అంటున్నా, అందుకనే హోంశాఖ మంత్రి ఆయన కాడు ఉన్నాక ఎన్ని ఘటనలు అవుతున్నాయి మీరు చూస్తారు కదా. మళ్ళీ సపరేట్ టాపిక్ మాట్లాడదాం అంటే మళ్ళీ మాట్లాడదాం. హోంశాఖ ఆయన కాడు ఉన్న తర్వాత ఎన్ని సంఘటనలు జరిగినాయి, విద్యాశాఖ ఉన్న తర్వాత ఎన్ని సంఘటనలు జరిగినాయి అన్ని మాట్లాడదాం అంటే సపరేట్ టాపిక్లు. ఆయన ఏం మాట్లాడతాడు? ఏడాది అవుతుందండి 6 మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేవు, ఎందుకు అడగరు మీరు? మీడియా వాళ్ళు అడగాలి కదా. 6 మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేవు, నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? సమాధానం లేదు. 6 మంత్రి పదవులు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నా వాడే అడ్మినిస్ట్రేషన్ అయితే నాకు అర్థం కాదు. మీరు గమతున్నారు, 6 మంత్రి పదవులు అడ్జస్ట్ ఇన్నిసార్లు తిరిగింది కదా కేంద్రానికి, ఢిల్లీకి. అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ. 40 నుంచి 50 సార్లు రాహుల్ గాంధీ గారు ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఏంది ప్రాబ్లం? నువ్వు మంత్రి పదవులు చేసుకొని రాలేకపోతున్నావు అంటే అర్థమైంది. అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది అంటున్నా నేను. ఆయన తప్పడు కాదు, నిజంగా ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా నేను అంటలేను అందరికీ, కానీ 1 year కాలం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకుని అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా పరిపాలన సౌలభ్యం కోసం నేర్చుకోవాలంటారా? ఇంకా నేర్చుకోవాలి. పరిపాలన సౌలభ్యం ఎక్కడిది? పరిపాలన లేదంటే సౌలభ్యం ఎక్కడిది? ఫస్ట్ పరిపాలన జరిగితే తర్వాత సౌలభ్యం. ఓకే. ఆయన ఎన్నడొస్తుంది చూస్తారా మరి మీరు? సెక్రటరీకి వస్తుండ కేసీఆర్ ఇంటికాడ గేట్లు గిట్లు దాదాపు 18 గంటలు నేను సెక్రటేరియట్ లో ఉంటున్నాను. ఇంటికానే ఉంటున్నాడు. పొద్దుగాల మీరు బోండి చెప్పన్నా, పొద్దుగాల ఇంటికానే ఉంటున్నాడు, రివ్యూలు ఇంటికానే చేస్తున్నాడు. ఎవరైనా ఇండస్ట్రియల్ వస్తే కూర్చోబెట్టుకుని ఇంటికానే. ఆడనేమో బయట షో చేసిర్రు, అదే ప్రగతి భవన్, ప్రజాభవన్ అని పెట్టి అవి తీసేసిన. ఆయన ఇంటికాడ మాత్రం బారికేళ్ళు పెట్టిర్రు. దీన్ని ఎందుకు చూపారు మరి మీడియా? ఆయన మొత్తం గల్లీ బ్లాక్ చేసి పడేసిర్రు. రాడేందుకు బ్లాక్ చేసినావు? అంటే నేను నా సొంత ఇంట్లోనే ఉంటున్నా, ఇప్పటికి ముఖ్యమంత్రి సొంత ఇంట్లో ఉండదంటలేను. ఆడ బ్లాక్ ఎందుకు చేసినావు అంటున్నా. ఆడ బారికేడ్లు ఎందుకు అంటున్నాను? వద్దన్నావు కదా బారికేడ్లు. మరి ఆడేందుకు బారికేడ్? ముఖ్యమంత్రి కాదు, ప్రోటోకాల్ సెక్యూరిటీ విషయంలో కొంత. మరి అప్పుడు ముఖ్యమంత్రి కదా కేసీఆర్. ప్రగతి భవన్ కేసీఆర్ కోసం కట్టిన సొంత ఇల్లు అదేమన్నా? ముఖ్యమంత్రి అధికారిక నివాసం. అధికారిక నివాసంలో నేను రాను, నా సొంత ఇంట్లో ఉంటా అంటే ఇంక ఏమనాలిగా? అంటే ఇదే పర్సనల్ ఇగోసు. ఆయన కట్టిందంటే నేను పోనీ ఇదేందండి నాకు అర్థం కాదు. ఇది ఇన్స్టిట్యూషన్, వ్యక్తిగత ఎవరిది కాదు. సెక్రటేరియట్ ముఖ్యమంత్రి గారు కట్టింది కదా, వారు పోతున్నారు పని చేసి. అదే అడుగురు మరి. ఈగో లేనట్టే అదే అడగాలంటున్నాను. మరి ప్రగతి భవన్కి ఎందుకు పోలని అడగాలి కదా. మరి మీరు సెక్రటేరియట్ పోతున్నాం, మరి ప్రగతి భవన్కి ఎందుకు పోతున్నాం అడగాలి కదా. డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు అట అందులో. డిప్యూటీ సీఎం ఎందుకు ఉండాలి? సీఎం అధికారిక నివాసం అది. సీఎం అధికారిక నివాసము, పక్కన ఆఫీస్ ఉంటుంది, పక్కన జనహిత భవన్ ఉంటుంది, ముందర సెక్యూరిటీ భవన్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వస్తే కలవడానికి. అరే మీకు అంత ముందుకు సెక్రటరియట్లో అసలు కలెక్టర్లో రివ్యూ పెట్టుకుందాం అంటే మీటింగ్ ప్లేస్ లేదు. ఎంసీహెచ్ఆర్లో పెట్టుకునేది, లేకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడైతే వైస్ టవర్లో పెట్టినాం ఒకసారి, ప్లేస్ లేక. కాబట్టి దాన్ని అన్ని ఎందుకు కట్టిండు అంటే పరిపాలన అనేటువంటిది కనపడుతుంది కూడా, దర్పం ఉండాలి, తెలంగాణ తక్కువ కనపడవద్దు అని చెప్పేసి దానికోసం చేసినాయి అవన్నీ. ప్రగతి భవన్ కూడా అట్నే కట్టారు. అయిపోయిన తర్వాత పోయి వారి జాగాలో వాళ్ళు ఉంటారు. ప్రగతి భవన్ మీదే కదా, ఎవరు అధికారం ఉంటే వాళ్ళది. రేపు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకోళ్ళు చేసినాడు ముఖ్యమంత్రి, ఆయన వచ్చి ఉంటాడు. ఎవరైనా సరే అధికారికంగా కూడా ముఖ్యమంత్రి ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీపినాక కూడా నేను ప్రగతి భవన్ ఉంటా కూడా నడవదు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ వాయువులను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎవరైనా కూడా తమ సమస్యల్ని చెప్పుకోవడానికి ధర్నా చౌక్ లాంటివి పెట్టినాం. ధర్నా చౌక్ అంతకుముందు కూడా ఉంది, కానీ ధర్నా చౌక్ ఆయన కొత్తగా పెట్టలేదు. ధర్నా చౌక్ మా గవర్నమెంట్లో కూడా ఉన్నది. ప్రజాభవన్ కాడికి అని చెప్పి కదా, మీరు వండి ఒకసారి సిగ్నేచర్ స్టూడియో నుంచి పోయి ఆ పెట్టేటువంటి గ్రీవెన్స్ డే ఉంది మండే, ఆ రోజు ఏమున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు. ఫస్ట్ స్టూడియో ఆయన వచ్చి ఇట్లా కనపడిపోయినట్టు షో చేసిన తర్వాత సీతక్కను పెట్టారు, తర్వాత ఒక అధికారిని పెట్టారు. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని సాల్వ్ అయినాయి అడుగురు ఒకసారి. 5 లక్షల అప్లికేషన్ 5 లక్షలు వచ్చినాయి, ఎన్ని సాల్వ్ అయినాయి? నేనేమంటున్నానంటే అసలు ఆ స్ట్రాటజీనే తప్పు. ఎందుకంటే కింద ఉన్నటువంటి అధికారం, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, ఇది పొలిటికల్ మంత్రి, ఇదంతా అటు సెక్రటరీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ దాటుకొని ముఖ్యమంత్రి చేయగలిగిన పని సమస్య నీ కాడికి ఏమొస్తుంది? ఆ లాజిక్ తప్పు. అసలు కింది స్థాయినే పరిష్కారం అవుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసిందంటే అధికారులను అలర్ట్ చేసి కింది స్థాయిలో పరిష్కారం చేయమనేది. నా కాడికి వచ్చి నా కాడ ఇచ్చే అటువంటిది వెరీ లిమిటెడ్ కేసెస్ ఉంటాయి. లిమిటెడ్ కేసెస్ లక్షలు వచ్చినాయంటే అది ఉత్తమ వచ్చినట్టు కింద అధికారులు పనిచేస్తారన్నట్టు అర్థం. నీ అధికారులు నువ్వు నమ్మతలేవు అన్నట్టు అర్థం. కాబట్టి అసలు నేను షో కోసం చేస్తాను అన్న, ఆయన నిజంగా పబ్లిక్ రీచ్ కావట్లేదు, అది సమస్య. ఆయన చెప్పిన ఏదైనా చేస్తే మంచిదే,
ప్రజాభవన్ కాడ దరఖాస్తు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తే ప్రజలకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి? మీరు చెప్పింది బాగానే ఉందన్న. ఇందాక ప్రభుత్వ వ్యతిరేక విధానాలు బాగా వస్తుంది, ముఖ్యమంత్రి గారిని జనాలు తిడుతుంటే నాకు బాధ అనిపించింది అని అంటారు కదా. 10 ఏళ్ళుగా లేని ఏదైతే కరువు కాటకాలు, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత 6 నెలలకే వచ్చినట్టు, ముఖ్యమంత్రి గారు కొడకండ్లకు వచ్చినట్టు, బోర్లు బావిలు అన్నీ ఎండిపోయినట్టు, వారు పరామర్శించినట్టు, అంటే ఇది ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానం నిజంగానే ప్రజల నుంచి వస్తున్నటువంటి కరువు కాట వల్ల? అట్లా కాదు. మా దగ్గర మీరు ఇందాక మర్చిపోయిన తుంగతుర్తిలో ఏం చేసిన దానికి కూడా అసలు ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం వాటర్ వచ్చింది మా దగ్గర ఎక్కువ. దాదాపు ఇప్పుడు అంటే 9 మండలాలు, 3 మండలాలు నాకు యూతలకు ఉంటాయి, సూర్యాపేట జిల్లా 6 ఉంటాయి. మొత్తం కలిపి దాదాపు 1,20,000 నుంచి 1,30,000 ఎకరాలకు వచ్చినాయి నా దగ్గర. అంతకుముందుకు 30,000 ఎకరాలకు కూడా లేకుంటుండే. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగిన మా దగ్గర. ఆ వాటరు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వలేదు, అది సమస్య. ఓకే, ఇష్యూ కరువు వచ్చి గిరివచ్చి కాదు. కాళేశ్వరంలో వాటర్ ఉండి నీకు లిఫ్ట్ చేసి మిడ్ మాందర్ నుంచి లోయర్ మాందర్ నుంచి కాకతీయ నుంచి ఏదైతే రావాలనో అవకాశం ఉండి వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకపోవడం వల్ల ఎండిపోయినాయి. కాలువల మీద ఆధారపడి చేసేది మా కాడ, వేరే సోర్స్ లేదు కదా. కాళేశ్వరం వచ్చినాకనే పంటలు పండినాయి. కాబట్టి దానికి ఎండిపోయినటువంటి పంట పొలాలు నా దగ్గర ఎండిపోయినాయి కాబట్టి వచ్చి, ఎండిపోకపోతే ఎందుకు రానిస్తారు ఉత్తగా? ఎండిపోయినాయి కాబట్టి వచ్చి పరిశీలించి చూసి దీనికి ఏదైనా చేయాలని చెప్పేసి అన్నారు. సరే, ప్రభుత్వం కూడా అప్పుడు స్పందించి చేస్తామన్నారు. అది అంతవరకు నడిచింది. వచ్చిన తర్వాత కరువు కాటకాలు వచ్చింది అంటలే నేను, ఎందుకు వదిలిపెట్టలేదని నేను కూడా మాట్లాడినా. తుంగతుర్తికి ఎస్ఆర్ఎస్పి ద్వారా వస్తుందా? వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏం లేవు? కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి కాలువలు. కాలువలు ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకసారి కొబ్బరికాయ కొట్టిండు, రాజశేఖర్ ఒకసారి కొబ్బరికాయ కొట్టిండు, నేను తీపించిన ఇద్దరు క్లైమ్ కొబ్బరికాయలు కొట్టి తీపిచ్చారు, కొద్దిగా కాలువలు తీపిచ్చారు. కానీ వాటర్ సోర్స్ ఏది? ఎస్ఆర్ఎస్పి నుంచి రావాలంటే నీకు ఎప్పుడు ఆడ నిండి ఆడ ఎక్కువ అయితే అసలు ఆడనే నీళ్ళు లేవు కదా గోదావరిలో. అందుకనే కదా కాళేశ్వరం ఆల్టర్నేట్ కట్టి ఇక్కడ ప్రాణహిత వచ్చి కలిస్తే కాళేశ్వరంలో వాటర్ దొరుకుతుంది. పైన ఎస్ఆర్ఎస్పి దగ్గర రావట్లేదు వాటర్ గోదావరిలో. ఇక్కడ కాళేశ్వరం దగ్గర ఏంటంటే పైనుంచి ప్రాణహిత వచ్చి ఉపనది కలుస్తుంది, అక్కడ వాటర్ లభ్యత ఉంది. కాబట్టి ఆ వాటర్ లిఫ్ట్ చేసి పైకి రాదు, గడ్డ మీదకి ఉంటాం కాబట్టి లిఫ్ట్ చేసి మిడ్ మాందర్ నుంచి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 మొత్తానికి ఇక్కడి నుంచి ఇచ్చింది మాకు. అట్లా పాతకాలను కొంచెం రిపేర్ చేసుకొని ఏ మాట వ్యక్తిగతంగా ఏ వర్గాలకు ఏం చేసినా చేయలేకపోయినా తెలంగాణలో ఉన్న రైతులకు మాత్రం 100% మేలు చేసింది అనే దానికి దీన్ని ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేసి పబ్లిక్ కూడా చూసిరు, వాళ్ళకి వచ్చినాయి. ఆ వచ్చిన వాటర్ని నేను ఎందుకు అంటున్నా అంటే ఫోన్ చేసి ఏమైంది, ఎందుకు వదిలిపెడతలేరు, వాటర్ ఉన్నాయి కదా, మరి వదిలిపెడితే రైతులకు బాగైంది కదా అంటే ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్ అంటే. అరే ఇన్స్ట్రక్షన్స్ ఉండేది ఎందుకు, రొటీన్గా వదిలిపెడితే రొటీన్ కాదు సార్, మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి. అడ్మినిస్ట్రేషన్ లోపం అన్నది అందుకే నేను అది పైదాకా మాట్లాడినా మాకు అక్కడి నుంచి రాలేదంటారు. అంటే ఆ జిల్లా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ కాలం అవుతున్నప్పుడు ఇరిగేషన్ రివ్యూ పెట్టుకొని ఎక్కడెక్కడ ఎంత వాటర్ ఉంది, ఎక్కడ వదిలిపెడితే ఎక్కడ ఎంత పోతుంది, దాన్ని ప్లాన్ చేసుకున్నారా, గతంలో ఇట్లా చేసి రిపీట్ చేస్తారు, యాజ్ వదిలిపెట్టంటే ఇష్యూ క్లోజ్. విచిత్రం ఏంటంటే అన్న, ఏదైతే అట్టడుగు వర్గాలు ఏదైతే ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కేసీఆర్ గారు మేలు పొందిన దాంట్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మన వాళ్ళే ఉంటారు. కానీ మెజార్టీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చూసుకుంటే కూడా మన ప్రాంతాల నుంచే దాదాపు ఎక్కువ మెజార్టీ సీట్లు రావడం జరిగింది. అంటే ఎక్కడ తేడా ఎక్కడ జరిగింది అంటారు? డెవలప్మెంట్లో ఎక్కడ లోపం లేదు, అవును, సంక్షేమ కార్యక్రమాలు లోపం లేదు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు, అందరు పని చేసిర్రు. ఆయన ఎక్కడ లోపం జరిగింది అనేటువంటి దాన్ని మేమే విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకొని మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఎక్కడ ఆ గ్యాప్ వచ్చింది, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి, మళ్ళీ తిరిగి నిలబడాలంటే ఏం చేయాలి. అత్యధిక రైతులున్న ప్రాంతాలు మన ఉమ్మడి రాష్ట్రాలే కదా, మరి ఇందులోనే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మెజార్టీ వచ్చింది అంట? రావచ్చు, దాని ఏముంది, చెప్పింది కదా రైతు కూలీలకు ఇస్తా అన్నాడు 12,000, రైతు భరోసా ఇస్తా అన్నాడు, మళ్ళీ ఏందో గమతి చెప్పారు కాబట్టి ప్రజలు ఆశపడి ఉండొచ్చు అంటున్నారు. అంటే అప్పుడున్న అధికార పార్టీని నమ్మకుండా ప్రతిపక్ష పార్టీ చేసే హామీలను ప్రజలు విశ్వసించరు అని అంటే ఇది నేను ఇందాక చెప్పిన మీకు ఫస్టే, నీళ్ళు వస్తున్నాయి ఎట్లనే వస్తాయి కదా, ఈ అయిపోయి కావు కదా, మళ్ళీ కేసీఆర్ ఆపడు కదా, ఈయన ఇంకా గొప్పగా చేస్తా అంటుండు కదా, అక్కడ పప్పుల కాళేశ్వరం అనుకోవాలి. నేను నా భాషలో, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇది. రైట్ అన్న, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, సంవత్సర కాలం అయిపోయింది, ఏంటి రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏంది బీఆర్ఎస్ పార్టీ దానంటే? ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ఏడాది కాలం మేము కూడా పెద్ద ప్రోగ్రామ్స్ ఏం చేయలేదు న్యాయంగా. సరే అవకాశం ఇద్దాం, వాళ్ళు కూడా సర్దుకోవాలి కదా అనుకున్నాం. ఏడాది అయిపోయింది, ఇప్పటి నుంచి ప్రజల పక్షాన కొట్టడానికి సిద్ధపడాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, ఏ అంశం దొరికితే అంశం మీద స్టార్ట్ చేస్తూనే ఉన్నాం. అట్నే కంటిన్యూగా ప్రజల మధ్యన ఉంటాం, ప్రజల మద్దతు కూడగట్టుకుంటాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచడం కోసం ప్రయత్నం చేస్తాం, వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి, కుదరినప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మనమే మేలు. భవిష్యత్తు ఉందా అన్న, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉందా మళ్ళీ రాష్ట్రంలో? బీఆర్ఎస్ పార్టీకే భవిష్యత్తు. నా క్వశ్చన్ పూర్తిగా ముందుకే నమ్మకంగా ఆన్సర్ 100% కదా. పబ్లిక్ చూసినప్పుడు అర్థమైపోయింది, నీ అమ్మ వీడి ఇక్కడ కథ ఆయన కేసీఆర్ బాగుండే అని ఒక ఒపీనియన్ వచ్చేసింది పబ్లిక్. అది వాస్తవం కూడా. ఓకే, అంటే నువ్వు అన్నటువంటి మాటలన్నీ నెరవేరిస్తే వేరేలాగా ఉంటుంది అని పబ్లిక్ ఒక
ఒక టైప్లో అంటే ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు కట్టకపో కూల కొడుతున్నాడు. ఈ చిన్న అంశాన్ని కూడా ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు. మన ఆటిట్యూడ్ ఏంది, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా అంటున్నాం, ఏంది అని అన్ని చూస్తారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. లోకల్గా ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదండి వాస్తవానికి. లోకల్గా పోతే ప్రజలు నిలదీస్తున్నారు, ఏంది ఇట్లా ఇట్లాంటివి ఆయన ఇట్లా చెప్తూ అని. అందుకనే నేను పబ్లిక్ ఎందుకు అందుబాటు ఉంటలేరు ఎమ్మెల్యేలు ఇందాక చెప్పిన కారణం కూడా నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి ఏం చెప్పాలి పోయి అనేటువంటి ఒక అంశం.